గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు ఇప్పుడే షో అయిపోయింది లవ్ ఓటీపీ. ఎందుకంటే ఫస్ట్ లవ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ లవ్ సక్సెస్ అవుతాయా చాలా జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో సక్సెస్ అవుతాయి, కొన్ని జీవితాల్లో సక్సెస్ కావు. దాని ఫ్రస్ట్రేషన్, టార్చర్ ఎలా ఉంటుంది అనేది కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు. ప్రతి బీటెక్ స్టూడెంట్ కావచ్చు, ప్రతి ఎడ్యుకేషన్ స్టూడెంట్ ఎవరు చదువుకున్నా కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ అవుతారని చెప్పవచ్చు. ఈ సినిమా ఒక మంచి హిట్ పిక్చర్ గా నిలుస్తుంది. ఎందుకంటే ఒక ఎమోషనల్ మూవీ, అద్భుతంగా తీశారు సినిమా. ఎందుకంటే ఇది కన్నడలో కూడా ఘన విజయం సాధించింది. అది ఇక్కడ నిన్న ప్రీమియర్ చేశారు, ఇక్కడ తెలుగులో కూడా ఈ రోజు ప్రీమియర్ చేశారు. మన సినిమాక్స్ లో కూడా వేసినప్పటికీ ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మీ నియరెస్ట్ థియేటర్లో అయితే వెళ్ళి చూడండి. రేపు ఈ సినిమాకి ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది యూత్ లో కూడా. అయితే వాళ్ళ టీం కూడా పిలిచి మనం సెలబ్రేట్ చేసుకుందాము. ముందుగా ఈ రోజు అయితే రాజీవ్ కనకాల గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ మా తరఫున. రండి మేడం. స్వరూపుని గారు మీరు మాట్లాడారు. జాహ్నవి గారు, హీరో కమ్ డైరెక్టర్ అనీష్ గారు. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాం అనుకుంటా. ఇచ్చావు గ్యారంటీకి ఇచ్చావు. నిజంగా చెప్పండి, పర్లేదు. 100% ఇచ్చావు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. అంటే ఇట్స్ వండర్ఫుల్ గిఫ్ట్. ఎందుకంటే చాలా బర్త్డేస్ జరుగుతూ వచ్చి యూజువల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు. బట్ ఇక్కడ పాత్రికేయుల మధ్యన నా 52nd బర్త్డే విత్ అ బ్యూటిఫుల్ మెమరీ. అంటే లాస్ట్లో నేను డైలాగ్ చెప్పినట్టుగా బ్యూటిఫుల్ మెమరీస్, పాజిటివ్ మెమరీస్తో ఉండాలి అన్నట్టుగా సినిమా మొత్తం ఆద్యంతం అలరించింది. ఫస్ట్ ఆఫ్ అయితే ఫుల్ కామింగ్. అంటే ఇప్పుడు నేను కాదు మాట్లాడండి. అంటే నేను ఫ్లోలో చెప్తున్నా కాదు, నువ్వు మాట్లాడిన తర్వాత చెప్తాను. సో లవ్ ఓటీపీ ఇది సెకండ్ షో ప్రెస్ షోలకి. అంటే ఫస్ట్ షో వేసామండి, నేను అదే చెప్పిన 14 ఏళ్ళ ఏమంటారు డ్రీమ్ ఆ ఒక్క షో పడ్డానికి. ఆ ఒక్క షోలో నేను ఆ క్రెడిబిలిటీ, అంటే నేనేం ప్రామిస్ చేశాను ప్రెస్ మీట్లో ఎక్కువే మాట్లాడాను అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఒక ప్రామిస్ చేశాను. నేను 100% నేను నవ్విస్తాను, 100% నేను ఏడిపిస్తాను. ఇప్పుడు ఏమైపోయిందంటే భారీ సినిమాలు లేకపోతే పాన్ ఇండియా అనే ఆ సినిమాలకి జనాలు ఎక్కువ వెళ్తున్నారు. అంటే అది తప్పని కాదు, నేను ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ దట్. బట్ నాది అంత భారీ సినిమా కాదు, కానీ దానికి మ్యాచ్ అయ్యే సినిమా విత్ ఎంటర్టైన్మెంట్. నేను అదే ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, ఏడిపిస్తాను, నవ్విస్తాను. ఒక బయట నుంచి వచ్చేటాడు అబ్బా ఒక మంచి సినిమా చూశాను రా అని ఒక ఫీల్ గుడ్ సినిమా తీశానని గట్టి నమ్మకం. మొన్న షో వరకు అది నా చేతుల్లో ఉండే, ఇలా ఉండే. నేను చెప్పేవాడిని ఓకే నా సినిమా బాగుందని. ఇప్పుడు నా చేతుల్లో లేదు. నేనేం చెప్పినా అది ఎవరు నమ్మరు. సో అందుకనే ఈరోజు వచ్చి చూసిన ప్రెస్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ని పిలుద్దాం అనుకున్నాను. రవి గారు, మీకేమనిపించే మీరు చెప్పండి సార్. బికాజ్ నా చేతుల్లో ఇంకేం లేదు, ఇట్స్ ఆల్ ఆడియన్స్ ఫిల్మ్. సో ఇప్పుడైతే లవ్ ఓటీపీ చూశాను. అంటే మీరు ఓటీపీ అడిగి లవ్ ఫీ పే చేశారు మా అందరికీ అనిపించింది. ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ సో అన్నీ ఉన్నాయి సినిమాలో. అండ్ ఫస్ట్లో పెయిన్ ఎలా ఉంటుంది అండ్ పెయిన్ నుంచి మూవ్ ఆన్ ఎలా అవ్వాలి అనేది, అంటే ఒక దగ్గర ఆగిపోకుండా వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. అక్కడ ఆగిపోతే మనకు లైఫ్ ఆగిపోతుంది కాబట్టి సో ఆ పాయింట్ని చూసుకోవడం. అండ్ ఫాదర్స్ అండ్ బాండింగ్ మధ్యన కామెడీ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు. క్లైమాక్స్లో రాజీవ్ కనకాల గారు నిజంగా సార్ సూపర్ సార్. అసలు అంటే ఆ ఫాదర్స్ అండ్ బాండింగ్ని చాలా బాగా చూపించారు. అండ్ ఇద్దరు కూడా హీరోయిన్స్ ఇద్దరు సూపర్. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్లో నాట్యరంగ గారు నిజంగా అంటే ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్ మనకు ఉంటే ఎలా ఉంటుంది అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక మంచి కాన్సెప్ట్, మంచి థీమ్ తోటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీసుకొచ్చారు. అండ్ ఖచ్చితంగా లవ్ ఓటీపీ 2 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీని కంటిన్యూషన్ అంటే మీరు లాస్ట్లో కనెక్టివిటీ వదిలేరు మాకు అక్కడ కాల్ చేసి, మైట్ బి ఆ ఓటీపీ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాము. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్ అండ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. సో యూ గాట్ ద బ్యూటిఫుల్ బర్త్డే గిఫ్ట్ విత్ లవ్ ఓటీపీ. సో సూపర్ సినిమా అండి అండ్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. రెడీ. సో ఇప్పుడే లవ్ ఓటీపీ సినిమా ప్రీమియర్ షో చూడడం జరిగింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. జస్ట్ బికాజ్ రైటర్ అండ్ డైరెక్టర్ ప్లస్ యాక్టర్ అనీష్ గారు చాలా బ్యాలెన్స్డ్గా, చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. అండ్ ఆయన చెప్తూ వచ్చారు దాదాపు ఒక 15 years నుంచి ట్రై చేస్తున్నాను తెలుగు మంచి డెబ్యూ కోసం. అండ్ ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ డెబ్యూ ఫర్ యూ సార్. సో లైక్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సినిమాలో ప్రతి ఎమోషన్ ఉంటుంది, లైక్ ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అలా అని చెప్పేసి ఇది ఒక కంప్లీట్లీ ఫర్ యంగ్ ఆడియన్స్ అనే కాదు, కంప్లీట్లీ ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరున్నా సరే, ఇంక్లూడింగ్ గర్ల్ ఫ్రెండ్స్ అందరితో కూడా వెళ్ళి త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఫిలిమ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు. అండ్ రాజీవ్ కనకాల గారు స్పెషల్ మెన్షన్ సార్. లైక్ క్యారెక్టర్స్ చూసినాం,
త్రూఅవుట్ లిటిల్ హార్ట్స్ కావచ్చు అండ్ ఇట్స్ కంటిన్యూ అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా వచ్చి November 14 రిలీజ్ అవుతుంది. డూ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ నా యువర్ బర్త్డే యువర్ ఫిలిం. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ. బర్త్డే రోజున నాకు సడన్ సర్ప్రైజ్. నేను షో కోసం వచ్చాను, బట్ యూ ఆల్ గేవ్ మీ అ సడన్ సర్ప్రైజ్ అండ్ లవ్లీ బర్త్డే ఫర్ మీ. ఎప్పుడు యూజువల్గా సెలబ్రేట్ చేసుకొని 50th బర్త్డేకి మాత్రం మా ఆవిడ సడన్గా సర్ప్రైజ్ చేస్తూ నన్ను నా బర్త్డే సెలబ్రేట్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 2 years ఐఎమ్ సెలబ్రేటింగ్ లైక్ దిస్. దిస్ బర్త్డే విల్ బి వెరీ స్పెషల్, వెరీ స్పెషల్. అది స్పెషల్కి ముందు ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ లవ్ ఓటీపీ. ఒక వ్యక్తి 14 ఏళ్ల నుంచి తన సక్సెస్ కోసం సినిమాలు చేస్తూ ఉండి ప్రయత్నాలు చేస్తూ ఉండి 14 ఏళ్ల తర్వాత ఈ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలోకి రావాలన్న కోరికతోటి 14 ఏళ్ళు వెయిట్ చేసి లవ్ ఓటీపీ అనే సినిమాతోటి కష్టపడి రాత్రింపగళ్ళు కష్టపడి ఈ ఇండస్ట్రీలోకి ఒక మంచి సబ్జెక్ట్ తోటి మన ముందుకు వచ్చాడు. సక్సెస్ అనేది ఒక నటుడికి ఎంత ఇంపార్టెంటో అది నాకు తెలుసు. ఈ మధ్యన నాకు లిటిల్ హార్ట్స్ అనే సినిమాతోటి మళ్ళీ ఐఎమ్ ఇన్ సక్సెస్ రో. విపరీతమైన ప్రేమ, కష్టం, అన్ని డిపార్ట్మెంట్లో కష్టపడి ఈ సినిమాను మనం ముందుకు తీసుకొస్తున్నాడు. తప్పకుండా ఇందాక మన పాత్రికేయ మిత్రులు చెప్పినట్టు నాట్ ఓన్లీ కామెడీ, ఇందులో చాలా ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. ఆ ఎమోషనల్ కంటెంట్ని, సబ్జెక్ట్ని చాలా చక్కగా, చాలా ఎఫెక్టివ్గా మన ముందుకు తీసుకొచ్చాడు, ప్రజెంట్ చేశాడు. సో ముందుగా కంగ్రాట్స్ మిస్టర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. నువ్వు నాకు డెఫినెట్గా చాలా అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చావు, అందుకే స్పెషల్ బర్త్డే అని చెప్తున్నాను. నాకు ఇది ఐఎమ్ షూర్ జనాలు కూడా వచ్చి ఈ సినిమా చూసి, ఐ డోంట్ నో అది ఏ రేంజ్లో మెచ్చుకుంటారు, ఏ రేంజ్కి తీసుకెళ్తారని నాకు తెలియదు. కానీ డెఫినెట్గా వాళ్ళు ఓ మంచి సినిమా చూశారనే తృప్తి, సంతృప్తి మాత్రం మిగులుతుందని నా గట్టి నమ్మకం, విశ్వాసం కూడా. అలాగే మా ఆనంద్ రాజా విక్రమ్ గారు మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారు. స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, హృదయాన్ని టచ్ చేసేలాగా. అందుకే మీ మధ్యన ఏదైతే లవ్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో అన్నీ పండాయి. సో ఆయనకు కూడా కంగ్రాట్స్. అలాగే హర్ష గారికి బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ. ఫస్ట్ టైమర్స్ తోటి, చాలామంది ఫస్ట్ టైమర్స్ తోటి ఆయన అనీష్ గారు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా తీసాడు ఆయన. సో విజయ్ రెడ్డి గారు, మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడ లేరు, బట్ ఐ వుడ్ డెఫినెట్లీ సే, నాకు అంతకుముందు చూడమని చెప్పారు, నేను అప్పుడు మిస్ అయ్యాను. కానీ ఖచ్చితంగా చెప్పగలను మా ప్రొడ్యూసర్ గారికి, మీరు తెలుగులో ఇంకా చాలా సినిమాలు చేస్తారు, కన్నడలో ఇంకా చాలా సినిమాలు చేస్తారు, మీకు అలాంటి పేరు వస్తుంది. ఎందుకంటే మా తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా మంచి సినిమాని డెఫినెట్గా ఆదరిస్తారు. అండ్ స్వరూపిణి గారు, వాట్ ఎ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ అలాంటి డబుల్ ఎడ్జ్ ఉన్న క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయడం అంటే మాటలు కాదు. యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అండ్ షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. స్వరూపిణి గారు అద్భుతంగా చేశారు. అండ్ జాన్విక వెల్ పర్ఫార్మ్డ్. యు వర్ వెరీ, అంటే మీ పర్ఫార్మెన్స్తో ఐ ఆల్సో క్రైడ్ 2-3 ఇన్సిడెంట్స్లో ఐ ఆల్సో క్రైడ్. సో వెల్ పర్ఫార్మ్, బ్యూటిఫుల్. నాట్యావరే No words. మీరు చేసింది కామెడీ,
కానీ ఐ వుడ్ లైక్ టు డెఫినెట్లీ సే విత్ ఆల్ మై దిస్ థింగ్ చించి అవతల పాడేశారు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, నాకు బాగా నచ్చింది. నేను యూజువల్గా ఇంత ఎమోషనల్ అవ్వను, నాట్ బికాజ్ మై ఫిల్మ్ అని కాదు, ఈయన కష్టం ఒకటి. నాకు కూడా ఈ మధ్యన చాలా కాలం తర్వాత ఒక సక్సెస్ రావడం అన్న దాంతో మొదలైన తర్వాత, స్ట్రీక్తో మొదలైన తర్వాత అవన్నీ కలిసాయి కాబట్టి ఆ దీంట్లోంచి చెప్పాను. డోంట్ మైండ్, బట్ fantastic movie, Anish. You will go miles, you will rock it. You will rock in this industry, in that industry also, Kannada and Telugu also. మా వాళ్ళు డెఫినెట్గా ఖచ్చితంగా ఆదరిస్తారు, ప్రేమిస్తారు కూడా. థ్యాంక్ యూ రియలీ మెమరబుల్ బర్త్డే. నాకు ఈ కేకులు ఇంకోటి కూడా కాదు, నాకు లవ్ ఓటి ఇది ఇచ్చే, ఇది బర్త్డే, ఇది మా లవ్ ఓటిపి దానికి ఆ సినిమా చూపించి నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. అది అందుకే చాలా రోజుల నుంచి ట్రై చేస్తాం అన్న, బిజీగా ఉంటుంది, చూడలేకు. ఇది ఇలా కలిసి వచ్చింది, అదే బర్త్డే రోజే కలిసి వచ్చింది. నాకు కూడా. కానీ ఒకటి మాత్రం అనేసి, ఏందో నువ్వు సినిమా తీసిన దగ్గర నుంచి నువ్వు రమ్మ ఇట్లా చెప్తా, నువ్వు ఇట్లా పక్కకు, నేను ఇది మైకులు పెట్టుకొని మాట్లాడుతున్నా. నాది యూఏ సర్టిఫికేట్. యూఏ సర్టిఫికేట్ కానీ ఎలా చెప్తున్నారంటే కాదు ఈవెన్ కిడ్స్ కెన్ కమ్ అండ్ వాచ్. ఓకే కిడ్స్ కెన్ కమ్ అండ్ వాచ్. నేను 100% కాదన్ను. మీరే రండి, థియేటర్కి రండి. ఏంటండి ఇతను కాదు అక్షయ్, అదే అక్షయ్ కమ్ మా అనీష్ లగేరవ్ మున్నాబాయ్ లాగా మాట్లాడితే అంటున్నాడు. సరేండి, మీకు క్విజ్ ప్రోగ్రామ్ పెడుతున్నాను నేను. ఇతను ఎన్నిసార్లు ఎన్నిసార్లు సార్ యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం వేసింది మాకి. ఆ సీన్స్ వీళ్ళు రాసేసారు, కానీ వీళ్ళు చేయడానికి వీళ్ళకే కష్టం. మా తల్లి ఇదేదో చెప్తున్నారు, మేము వింటాం. బాబు చెవులు పువ్వులు ఉంటే పెట్టండి అమ్మా, చెవులు. ఆయనకేం అర్థం కాదు. మీరు అన్ని మాట్లాడి నిజంగా కదా నాటి అంటే చాలా హెసిటేట్ చేసి నేనే రాసేనా, నేనే చేయాలి అని చేసింది. అయితే మీరు మాత్రమే ఇనిషియేటివ్ తీసుకున్నారా? తీసుకున్నారా? అవునా? తనైతే అంటే ఆవిడ ఏమి నాయన లవ్ ఓటీపీ ఇంత అద్భుతమైన మంచి కోఆపరేటింగ్ హీరోయిన్ దొరికారు ఈయనకి. ఓకే, బట్ జోక్స్ అపార్ట్, you people have really performed very well. Swarupini, you will have a bright career. Even Janvika, మీరు ఓన్లీ తమిళ్, హిందీ, తెలుగులో బోల్డ్ అని సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ స్వరూపిణి గారు, మీరు తెలుగులో కూడా చాలా సినిమాలు వస్తాయి. మీకు తెలుగు బాగా మాట్లాడుతున్నారు కాబట్టి యూ విల్ హ్యావ్, కాబట్టి వచ్చేస్తాయి, మీకు కూడా బాగా వస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రెస్ సోదరులందరికీ థ్యాంక్ యూ. అందరూ వచ్చి ఓపికతో ఇక్కడ ఉన్నందుకు, సర్ప్రైజ్ ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్. అలాగే మా పిఆర్ఓ శివ గారు, ఈ సినిమాకి పిఆర్ఓ శివ గారు మాట్లాడుతూ అన్నారు. సార్ అందరికీ కంగ్రాచులేషన్స్. మొన్న మధ్య 3 రోజుల ముందే షో వేయటం అంటే ఇట్లా పట్టుకుంటారు ఎవరు షో చూపించకుండా. అలాంటిది డైరెక్టర్ హీరో అయిన అనీష్ సార్, ఇది ఖచ్చితంగా కొడుతున్నాం మనం. అంటే 10వ తారీఖునే, 14వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 10వ తారీఖే వేసాం. అంటే ఎంత నమ్మకం ఉండింది. ఇవాళ రాజీవ్ కనకాల గారి బర్త్డే కోసం సర్ప్రైజ్కి ఇదంతా ప్లాన్ చేసుకొని, ఇదంతా ఈ కేకులు, వాళ్ళు రాత్రి బెంగళూరులో ఒక ప్రీమియర్ షో వేసుకున్నారు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది, ఇక్కడ కూడా అదే టాక్ వస్తుంది. దేనికంటే అంత కష్టపడ్డారు. ఇప్పుడు రాజీవ్ కనకాల గారు నాకు 25 ఏళ్ళుగా తెలుసు, ఇంతవరకు ఒక సినిమా గురించి ఎమోషనల్ అయిన సందర్భమే లేదు. కానీ ఈ సినిమా పర్టికులర్గా చూసినాక ఎందుకు ఎమోషనల్ అయ్యారంటే ఆ కంటెంట్ వాల్యూ ఆయనకు తెలుసు. ఇప్పుడు ఈ 2025 అంతా కూడా రాజీవ్ కనకాల గారు అన్నట్టుగానే కానిస్టేబుల్ కనకం అయి ఉండొచ్చు, లిటిల్ హార్ట్స్ అయి ఉండొచ్చు, ఇప్పుడు లవ్ ఓటీపీ అయి ఉండొచ్చు. ఫస్ట్ టైం ఈ సినిమా ద్వారా ఈ బర్త్డే స్పెషల్ ఏంటంటే రాజీవ్ కనకాలకి తెలుగులోనే ఎంత మంచి నటుడు అనేది అందరికీ తెలుసు. కన్నడ ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు శంకర్ అనే ఒక క్యారెక్టర్ ద్వారా. ఎందుకనే వీళ్ళు రాత్రంతా కూడా బస్ జర్నీ చేసి పాపం ఎంత కష్టపడి వచ్చారో ఈ ఒక్క ప్రెస్ మీట్ కోసం నాకు తెలుసు. ఎందుకంటే అంత ఎమోషనల్గా ఎందుకున్నారు వాళ్ళు అంటే, ఆ డైరెక్టరు హీరో 2 ఒకటే చేస్తూ
కొంత ప్రొడ్యూసర్ కూడా ఫ్రెండ్ అవడంతో ఆ బాధలన్నీ కూడా వీళ్ళే తీసుకుంటా చేయటం అనేది చాలా కష్టం. ఎనీవేస్ అసలుకి ఇక్కడ స్వరూపిణికి నక్షత్రకైతే సపరేట్ ఫ్యాన్స్ అయిపోయారు. సారీ మీ క్యారెక్టర్ పేరే అంటున్నాను. జాన్వికి అలాగే సనాజోలు ఈ లైఫ్లో మగోళ్ళకి తెలిసింది ఆ బాధలు. సనా పెట్టే టార్చరు ఎంతో మంది కాలేజీ కుర్రోళ్ళకి కానీ వీళ్ళందరికీ మామూలు టార్చర్ కాదు. ఇలాగా ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఇరుక్కున్న వాళ్ళందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఇరుక్కోకపోయినా కూడా అసలు వాళ్ళు ఇరుక్కుంటే ఎలా ఉంటుందో కూడా చూసుకోవడానికి ఖచ్చితంగా పనికి వస్తుంది. లవ్ ఓటీపీ డెఫినెట్గా రండి. మీరు 20 సార్లు అవుతారు. కామెడీ కావాలనుకున్న వాళ్ళు, రిలాక్స్గా ఉండాలనుకున్న 20 సార్లు అవుతారు 100%. సెకండ్ హాఫ్లో అరే ఇదే పాయింట్, ఇదే కథ అని నాకు అన్నిటికంటే ఒక దగ్గర హీరో ఇలా చెయ్యడ్డం పెడతాడు, హీరోయిన్ వచ్చి లిప్ లాక్ ఇస్తుంటే అసలు అక్కడైతే థియేటర్లో క్లాప్స్ పడతాయి. ఆయన కూడా చూశాడు. కానీ చాలా చాలా కష్టం అనీష్, నిజంగా మీరు చాలా కష్టం. మీరు చాలా చాలా బాగా చేశారు, చాలా ఎఫర్ట్ పెట్టారు. అందుకని మేము నిజంగా ఏదో ఒక మంచి సినిమాని బతికించడం కోసం తాపత్రయపడుతున్నాం. డెఫినెట్గా ఎంజాయ్ చేయండి. ఎక్కడ కూడా పైరసీలో చూడొద్దు. థియేటర్లో అందరి మధ్యలో చూస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అందుకనే ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. ముఖ్యంగా నాట్యరంగా తెలుగులోకి మీరు తెలుగు నేర్చుకోండి. తెలుగు ఆర్టిస్ట్గా మీరు నిజంగా నిల్చుంటారు. ఎందుకంటే చాలా మంది కమెడియన్స్ ఉన్నా కూడా ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టులకి కమెడియన్స్కి ఒక ప్లేస్ ఎప్పుడు ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. అనీష్ సినిమాతో ఇంకా రావచ్చు. అనీష్ మీరు తెలుగు హీరో అయిపోయారు. మీరేం కంగారు పడొద్దు, మీరేం బాధపడొద్దు, ఏడవద్దు. మీరు వచ్చేసారు. మీరు కొట్టాలనుకున్నది కొట్టేశారు, చూపించాలనుకున్నది చూపించారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు స్వరూపిణి. లవ్ ఓటీపీ ఫిల్మ్లో నేను సనా అని క్యారెక్టర్ ప్లే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ రాజీవ్ సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ లేకుండా మేము ఈరోజు ఇక్కడ వచ్చి ఏమీ వీ కుడెంట్ హ్యావ్ డన్ ఎనీథింగ్. నో దట్స్ అ ఫ్యాక్ట్. మీ సపోర్ట్ ఇట్స్ వెరీ అన్కండిషనల్ అండి. అంటే యూ లెట్ అదర్స్ షైన్ జస్ట్ లైక్ మై డైరెక్టర్ అండ్ యాక్టర్ అనీష్. ఇలాంటి ఒక రేర్ క్వాలిటీ. ఐ డోంట్ know what to say. I'm very overwhelmed right now. చాలా చాలా థ్యాంక్స్. నాకు ఫస్ట్ షో నేను రెస్పాన్స్ చూసి ఇంకా నాకు అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. ఇట్ వాజ్ సచ్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రెస్ ఆడియన్స్. నాకు ముందు థియేటర్స్లో కూడా ఇలాగే రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. November 14th మా ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది, లవ్ ఓటీపీ. మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ప్రీవియస్ ప్రమోషన్స్ దేనికి నేను రాలేకపోయాను, దానికి క్షమించండి. నా టీంకి నేను పర్సనలీ అపాలజైజ్ చేసుకుంటున్నాను. నేను రీజన్ చెప్తానండి. నాకు వేరే షూట్లో నేను కమిట్ అయిపోయాను. నాకు రిలీజ్ డేట్ తెలియక ముందే నేను కమిట్ అయిపోయాను అండ్ వాళ్ళు నాకు వదలలేదు. సో లాస్ట్ మూమెంట్లో చాలా నాకు కన్ఫ్యూజన్ వచ్చింది అండ్ I thought that I have to honor that commitment first. So అది ముగించుకొని ఆ రోజే నేను డైరెక్ట్గా గోవా నుంచి ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చేసాను. So yes, I'm with our team Love OTP from now onwards. Yes, thank you. అందరికీ నమస్కారం. నా పేరు జాన్వికా కల్కేరి. I have played Nakshatra in Love OTP. And thank you so much for everyone coming here and watching the movie and the reviews you guys are giving and the love and the response. This is the second show here in Hyderabad and everyone's loving our movie, the humor, the comedy, everything. So over torture pressure. So keep supporting. Our movie is coming on November 14th. The same response, please give us on the release date and after November 14th as well. So thank you so much. Thank you. And happy birthday, Rajiv sir. Okay, thank you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.
ఆంటీ అవే నీకు మాత్రం చిన్నది కాదు వచ్చు అంటే